హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ @Dana Collections 235. ఈరోజు మరొక కొత్త డిజైన్తో మేము ముందుకు రావడం జరిగిందండి. చూసారా ఈ లోటస్ డిజైన్ అనేది ఎంత బాగుందో. మరి ఈ డిజైన్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీకు ఈ వీడియోలో క్లియర్గా అనేది చూపిస్తాను. చూసి అనేది చెక్ చేసి మీరు కూడా ఈ డిజైన్ని ఒకసారి ట్రై చేసి చూడండి, ఈజీగానే ఉంటుంది. ఈ డిజైన్కి మనం ఫస్ట్గా జర్దోసి అనేది ఇంపార్టెంట్ అనమాట. జర్దోసి అనేది తీసుకున్నాము. ఇక నేను చూపిస్తున్నాను చూడండి. ఇది జర్దోసి అనేది నేను మీటరే తీసుకున్నాను అనమాట. సో 2 మీటర్స్ ఉంటుంది, 40 రూపీస్ అలా. అండ్ ఇది వచ్చేసరికి 3 mm రౌండ్ అండి. సో రౌండ్ కుందన్స్ అనమాట ఇవి వచ్చేసరికి. ఇవి స్టోన్స్ ఎక్కడ తీసుకున్నారో కూడా కలెక్షన్ నేను చెప్తాను వీడియో లాస్ట్లో. అలాగే ఇది వచ్చేసరికి 3 mm ఐ కుందన్స్, ఐ షేప్ కుందన్స్. అలాగే ఇవి కూడా 3 mm స్క్వేర్ కుందన్స్ అనమాట. అలాగే ఇప్పుడు మనము థ్రెడ్ కూడా మీరు ఏ థ్రెడ్ యూజ్ చేస్తున్నారని అడుగుతున్నారు కదా. ఇవి వచ్చేసరికి ఎంబ్రాయిడరీ థ్రెడ్ అనమాట. KIP అని ఉంటుంది బ్రాండ్ వచ్చేసరికి. ఇది వచ్చేసరికి వైలెట్ కలర్ అండ్ ఈ కలర్ అనేది యూజ్ చేస్తున్నాను, బిస్కెట్ కలర్, థిక్ బిస్కెట్ కలర్ అనేది. సో ఈ వైలెట్ కలర్ అనేది ఎవర్ గ్రీన్ అనమాట. అలాగే నేను B700 గమ్ కూడా, గ్లూ కూడా నేను అనేది యూజ్ చేస్తున్నాను. ఈ మెటీరియల్ అంతా ఎక్కడ కొన్నానో వీడియో లాస్ట్లో కూడా చెప్తాను. అలాగే ఫెవిక్రిల్ ఫ్యాబ్రిక్ గ్లూ అనమాట. ఇది నార్మల్గా యూజ్ చేస్తాము. అండ్ కుందన్ పైన కుందన్ యూజ్ చేయడానికి B7000 గమ్ యూజ్ చేస్తాం అనమాట. ముందుగా ఈ డిజైన్ మేక్ చేయడానికి మనం వైలెట్ కలర్ థ్రెడ్ని ఒక 20 లైన్స్ అనేది తీసుకోవాలి. 20 లైన్స్ తీసుకొని ఇప్పుడు నేను చుడుతున్న బ్యాంగిల్ వచ్చేసరికి 2 కట్ బ్యాంగిల్ అనమాట. 2 కట్ బ్యాంగిల్ ఒకటి తీసుకుని ఈ వైలెట్ కలర్ థ్రెడ్ ఏదైతే ఉందో మనకి కట్ బ్యాంగిల్ కూడా వైలెట్ అనేది ఉండేలాగా మనం చూసుకోవాలి. ఒకవేళ వైలెట్టే అన్నీ అవైలబుల్గా లేకపోయినా నియర్ బై కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ కూడా మనం అనేది యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇది కొంచెం బ్లూ కలర్ వైలెట్లో అనేది కాంబినేషన్ ఉంది కాబట్టి కింద బేస్ అనేది అంటే మరి వైలెట్ యూజ్ చేసినప్పుడు రెడ్ కానీ వైట్ బ్యాంగిల్ అయినా బేస్ అన్నిటికీ యూజ్ చేయొచ్చు అనమాట. కానీ కలర్ డిఫరెన్స్ బాగా గ్రీన్ కానీ రెడ్ కానీ అలా యూజ్ చేస్తే కొంచెం లుక్ అనేది అంత బాగోదన్నమాట. సో ఇలా నేను చుడుతున్నాను కదా, ఇలా అనేది బ్యాంగిల్ మొత్తం అనేది రౌండ్ అనేది చుట్టేసిన తర్వాత ఎక్సెస్ అనేవి ఏదైతే థ్రెడ్స్ పీసెస్ మిగిలిన అవన్నీ నీట్గా కట్ చేసుకుని ఇక్కడ గ్లూ అనేది వేసుకోవాలన్నమాట. మన గ్లూ వచ్చేసరికి ఫెవిక్రిల్ ఫ్యాబ్రిక్ గ్లూ అనమాట. దీని నేమ్ వచ్చేసరికి నేను చెప్తూ ఉంటాను, మీకు నోటెడ్ అవుతుంది గ్లూ నేమ్ కూడా. ఇప్పుడు మనము మిడిల్ బ్యాంగిల్ బేస్ రెడీ అయిపోయింది కదా, ఇది సైడ్ బ్యాంగిల్ అనమాట. సైడ్ బ్యాంగిల్కి నేను 4 కట్ బ్యాంగిల్ అనేది యూజ్ చేస్తున్నాను. ఈ 4 కట్ బ్యాంగిల్లో ఒక బ్యాంగిల్ అనేది మనం తీసుకొని ఈ సిల్క్ థ్రెడ్ని 20 లైన్స్, మిడిల్ బ్యాంగిల్కి 20 లైన్సే, అలాగే సైడ్ బ్యాంగిల్స్ కూడా నేను 20 లైన్సే తీసుకుంటున్నాను. ఎందుకంటే ఇలా 20 లైన్స్ మరీ అంత థిక్గా ఉండదు, అలాగే మరీ అంత పల్చగా కూడా ఉండదు అనమాట. సో బాగుంటుంది. కొంచెం ప్రెజర్ ఇస్తూ కొంచెం నీట్గా, కొంచెం గట్టిగా, మరీ అంత గట్టిగా అవసరం లేదు, కొంచెం గట్టిగా మనం ప్రెజర్ ఇస్తూ అనేది ఇది చుట్టుకున్నాం అనుకోండి షైనీ లుక్ వస్తుంది. చూడండి సైడ్ బ్యాంగిల్ కూడా ఇది మనం ఎక్సెస్ అంతా కట్ చేసేసుకొని రిమైనింగ్ థ్రెడ్ ఏదైతే మిగిలిందో అది ఎక్సెస్ అంతా కట్ చేసుకొని గమ్ వేసుకొని స్టిక్ చేసేసుకోవాలి. ఇలా గమ్తో మనము స్టిక్ చేసేసిన తర్వాత చూడండి సైడ్ బ్యాంగిల్ అనేది ఎంత లుక్గా అనేది ప్రిపేర్ అయిపోయిందో. ఇది అనమాట మన ప్యాటర్న్ అనేది. మధ్యలో వైలెట్ కలర్ వస్తుంది, థిక్ బిస్కెట్ కలర్ సైడ్ బై సైడ్ వస్తుంది అనమాట సైడ్ బ్యాంగిల్. ఇది ఒక హ్యాండ్కి అనమాట, 1 హ్యాండ్కి. సో మిడిల్ బ్యాంగిల్ పైన నేను ప్యాటర్న్ చూపించాను కదా, లోటస్ ప్యాటర్న్ మనకి డిజైన్ అనేది, అది ఎలా మేక్ చేసుకోవాలో నేను మీకు క్లియర్గా నేర్పిస్తాను. మీరు కూడా చూసి నేర్చుకోండి అనమాట. 2 టైమ్స్ నేను చూపిస్తాను. మిడిల్లో 2 టైమ్స్ వేయాల్సి ఉంటుంది కదా లోటస్ డిజైన్, అది చూపిస్తాను. ముందుగా ఇలా రౌండ్ అంటే ప్రతి వీడియోలో నేను మీకు చూపిస్తాను కదా ఇలాగా. మధ్యలో ఇవి అన్నీ కూడా 3x3 రౌండ్ కుందన్స్ అనమాట. ఇలా గమ్ము కొంచెం మిడిల్లో వేసుకొని చుట్టూ లైన్ వేసుకొని ఈ గమ్ ఏదైతే వేసామో మిడిల్లో అండ్ రౌండ్, ఈ రౌండ్కి మనకి రౌండ్కేమో 6 పడితే మిడిల్లో 1, మొత్తం 7 అయితే మనకి ఇవి 3 mm రౌండ్ కుందన్స్ అయితే పడతాయి. సో ఇక్కడికి మిడిల్లో అనేది
డిజైన్ అనేది కంప్లీట్ అనమాట. ఇప్పుడు ఏంటంటే మనము ఇదే ఫస్ట్ ఈ రౌండ్ ఏదైతే తీసుకున్నామో అది 4 సైడ్స్ ముందలే అనేది స్టిక్ చేసేసుకోవాలి, గమ్ చేసుకోవాలి. ఎందుకు అంటే మళ్ళీ డిజైన్ మనం మిడిల్లో కదా వేయాల్సింది. సో నేను ఇలా అనేది కొలుచుకోండి. మీకు నార్మల్గా నేను హ్యాండ్తో తీసేసుకుంటానని చెప్తాను కదండి. సో ఇలాగనమాట నేను అంటే సింపుల్ వాటికి ఇలా తీసుకుంటాను. కానీ కొంచెం మనకి రాంగ్ వస్తాయి అన్నది ఏదైతే ఉందో ఇలా రౌండ్గా రౌండ్ షేప్ సర్కిల్ లాగా గీసి అందులో మనము స్కేల్తో మెజర్మెంట్స్ తీసుకొని అలా అనేది గీవాల్సి ఉంటుంది, అలా అనేది మెజర్మెంట్స్ తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. నేను ముందు వీడియోస్లో అలా అంటే మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి 4 సైడ్కి 6 సైడ్స్కి 8 సైడ్స్కి ఎలా తీసుకోవాలో కూడా నేను మీకు మొత్తం అనేది వీడియోస్లో స్టెప్ బై స్టెప్ నేర్పిస్తాను. నేను నేర్పించే డిజైన్స్ ఏవైతే ఉందో అవి 1 by 1 మీరు అనేది ఫాలో, ఒక్క సెట్ అనేది మీరు ఫాలో అయినా మీకు బేస్ నుంచి నేర్చుకోవటం అనేది రావటం జరుగుతుంది అనమాట మన వీడియోస్కి. అంటే స్మాల్ డిజైన్స్ నుంచి కొంచెం హెవీ డిజైన్స్, తర్వాత ఇంకొంచెం హెవీ డిజైన్స్ కూడా నేను మీకు క్లియర్గా అనేది చూపిస్తాను. ఎలా అనేది ఈ డిజైన్ వస్తుంది ఏంటి అని చెప్పేసి అంటే కనిపించకుండా కాకుండా క్లియర్ ఇమేజెస్తో నేను మీకు చూపిస్తాను అనమాట. సో 2 సైడ్స్ అయిపోయింది కదా. ఫస్ట్ టైం ఎలా అయితే మెజర్మెంట్ తీసుకున్నామో అలాగే పెన్తో స్ట్రైట్గా అనేది నేను తీసుకొని అక్కడ టిక్ పెట్టుకుని సో 4 సైడ్స్ నేను ఇలా ఫినిష్ చేశాను అనమాట. 4 సైడ్స్ ఫస్ట్ మనము ఇలా రౌండ్ కుందన్స్ అనేది స్టిక్ చేసేసుకోవాలి, గమ్ వేసి అతికించేసుకోవాలన్నమాట. ఇవి 4 అనేది మనం అతికించేసుకున్నాం అనుకో మనకి డిజైన్ వేయటం అనేది ఈజీ అయిపోతుంది. ఇప్పుడు ప్రతి ఎవ్రీ మిడిల్ దాంట్లోనే మనము డిజైన్ వేయాలి కాబట్టి ఇప్పుడు మిడిల్ డిజైన్ నేను చూపిస్తాను. ఇలా ఒక కర్వ్ తీసుకోండి, అంటే హాఫ్ వరకు కాదు. సో కొంచెం అనేది మనకి హాఫ్లో కొంచెం అనేది మనం లీవ్ చేసి కొంచెం కర్వ్ అనేది వేయాలన్నమాట, డిజైన్ వేయాలి. గమ్ వేసేసుకొని కొంచెం కర్వ్ లాగా డిజైన్ వేసుకొని నేను చూపిస్తే మీకు అర్థమవుతూ ఉంటుంది. సో హాఫ్ కన్నా కొంచెం చివరి కొంచెం, ఎందుకంటే మనం లోటస్ డిజైన్ వేయాలి కాబట్టి అక్కడి వరకు 2 సైడ్స్ సేమ్ రావాలి కదా. మనం ముందలే ఎక్కువ తీసేసుకున్నాం అనుకోండి ఇంకొక సైడ్ అనేది ఈ డిజైన్కి తక్కువ అయిపోతుంది, లుక్ మొత్తం పాడైపోతుంది అనమాట. సో అలా కాకుండా ఇలా కొంచెం మనం మిగిల్చుకొని ఇక్కడ డిజైన్ పెట్టుకుందాం. చూసారా, జర్దూసి వేసిన తర్వాత లాస్ట్లో లోటస్కి బేస్కి మనము ఫ్యాబ్రిక్ గ్లూ ఏదైతే ఉందో సో అది ఫ్యాబ్రిక్ గ్లూ అనేది వేసేసి మనము ఈ లోటస్కి అంటే మిడిల్లో ఒక ఐ షేప్, చుట్టూ అనేది ఇంకొక 2 ఐ షేప్ కుందన్స్ అనేది స్టిక్ చేసేసుకొని దీనిపైన నేను ఈ లాంగ్ వీడియోలో చూపిస్తానండి. షార్ట్లో ఫస్ట్ నేను ఏం చేశానంటే కుందన్స్ పైన మనము ఇంకొక కుందన్ స్టెప్ అనేది అతికించడానికి ఫ్యాబ్రిక్ గ్లూవే చూపించాను, ఫెవిక్రిల్ ఫ్యాబ్రిక్ గ్లూవే చూపించాను. అలాగైనా కొంచెం ఎక్కువ టైం పడుతుంది అలా చేసుకోవడానికి, అంటే ఈ గమ్ లేనప్పుడు మనం ఆ గమ్ యూజ్ చేయొచ్చు అనమాట. అది కొంచెం తొందరగా అనేది ఊడిపోతుంది. కానీ B7000 గమ్ ఏదైతే ఉందో ఇది ఫెవికల్ అనమాట, ఫెవిక్విక్ లాగా గమ్ అతికి ఫెవికల్ అనమాట ఇది. సో మనకి 5 రూపీస్ది ఎలా అయితే గమ్ వస్తుందో సేమ్ అలాగే అనమాట. ఇది బాగా అనేది మనకి స్టిక్ అయిపోతుంది, ఊడవు స్టోన్స్ అనేవి. పైన ఇంకా పెట్టినా మనకి గమ్ వేసుకుంటే స్టోన్స్ అసలు ఊడవన్నమాట. అదే ఫెవికల్ వేసుకుంటే ఊడిపోతాయి. ఇది నేను చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు ఇది ఫెవికల్ ఫ్యాబ్రిక్ గ్లూ వేసుకుంటే అవి అనేది ఊడిపోతాయి అనమాట. B7000 వేసుకుంటే ఊడవు ఇంకా. సో నార్మల్ వాటికి థ్రెడ్ పైన అతికించుకోవడానికి ఇవి యూజ్ చేయొచ్చు, కుందన్ పైన కుందన్ అతికించుకోవడానికి B7000 యూజ్ చేయండి. సో ఇక్కడ ఏంటంటే ఒక లీఫ్ అండ్ ఇంకొకటి ఏంటంటే రౌండ్ షేప్ 3mm కుందన్ అనేది నేను ఒక సైడ్ ఏమో లీఫ్ లాగా అతికించాను, ఇంకొక సైడ్ కుందన్ అతికించేసాను అనమాట, రౌండ్ కుందను. సో ఇలా అనేది లుక్ కంప్లీట్ అయిపోయింది. మనకి లోటస్కి అలానే ఉంటాయి కదా, సో కొంచెం లీవ్స్ ఎలా అయితే ఉంటాయో రౌండ్గా, సో ఆ లుక్ తీసుకురావడానికి నేను 3mm రౌండ్ కుందన్ అనేది యూజ్ చేశాను అనమాట. సో ఒకసారి అనేది మీరు చెక్ చేసి ఉండకపోతే ఇంకొకసారి కూడా నేను చూపిస్తున్నాను, ఇక్కడ అనేది చూడండి, ఇంకొకసారి చూడండి మీకు ఈజీగా ఉంటుంది. సో హాఫ్ కన్నా లాస్ట్లో కొంచెం తగ్గించి మనం ఇలా అనేది జర్దూసీని కరువులాగా అతికించుకోవాలి. తర్వాత ఫ్యాబ్రిక్ గ్లూ అనేది లోటస్ షేప్లో అనేది మనం డిజైన్ వేసుకొని 3 లోటస్ మిడిల్లో డిజైన్ రావడానికి ఐ షేప్ కుందన్స్ అనమాట. సో ఈ మిడిల్లో ఒక ఐ షేప్ కుందను,
అలాగే 2 సైడ్స్ కొంచెం అనేది బెండ్ చేసి ఐ షేప్ కుందన్స్ అనేది స్టిక్ చేసేసుకుని అతికిచ్చేసుకోండి. సో ఇటు సైడ్ ఒక కుందన్ అతికించాను కదా, ఇంకొక సైడ్ అంటే గమ్ కనుక మీకు సరిపోకపోతే ఇంకొంచెం అనేది వేసుకోండి. ఎందుకంటే గమ్ కొంచెం ఎక్కువ ఉంటేనే ఇవి ఎక్కువ స్టిక్ అవుతాయి అన్నమాట. మొత్తం అంతా కుందన్కి అనేది గమ్ అతకాలన్నమాట. సో ఇలా అనేది 3 అనేది మనం ఐ షేప్ కుందన్స్ అనేది లుక్ ఫినిష్ చేసిన తర్వాత అతికించేసిన తర్వాత దానిపైన B7000 గమ్ ఏదైతే ఉందో, గ్లూ ఏదైతే ఉందో అది నేను వేసుకున్నాను. ఈ గ్లూ వేసేసిన తర్వాత వీటిపైన ఇంకొక 2 ఐ షేప్ కుందన్సే నేను ఇచ్చాను. సో ఇంకొక 2 ఐ షేప్ కుందన్స్ చూడండి, గ్లూ ఎక్కడైతే వేసుకున్నానో దానిపైన ఐ షేప్ కుందన్స్ అయితే వేసేసుకున్నాను. చూడండి, లోటస్కి మనకి సంబంధించిన ఫ్లవర్ అనేది రెడీ అయిపోయింది. కింద మనము 3mm రౌండ్ కుందన్ ఉంటుంది చూడండి, అది కనుక మనము ఇచ్చినట్లయితే ఇంకా షైనీగా వస్తుంది. చూడండి, ఇప్పుడు నేను అది కూడా అనేది నేను అతికించి చూపిస్తానన్నమాట. ఇక్కడ కొంచెం అనేది గ్లూ వేసుకోండి, ఫ్యాబ్రిక్ గ్లూ వేసుకుని అక్కడ 3mm రౌండ్ కుందన్ ఏదైతే ఉందో అది ఒకసారి అనేది అతికించేసేసుకోండి. అంటే గమ్ము పర్ఫెక్ట్గా స్టిక్ అవ్వకపోతే కొంచెం వేయండి, వేసి ఇలా అనేది గమ్ పెట్టేసుకోండి. చూడండి, సెట్ అయిపోయింది కదా, మొత్తము లోటస్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో కింద లీవ్స్ లాగా ఒక 3mm ఐ షేప్ కుందను ఒకటి అనేది నేను అతికించాను. ఇంకొక సైడ్ వచ్చేసరికి 3mm రౌండ్ కుందన్ అనేది నేను అతికించి లుక్ అనేది ఫినిష్ చేశాను అనమాట. ఓవరాల్ మిడిల్లో మనకి వచ్చే డిజైన్ అయితే ఇదే డిజైను మనము 4 సైడ్న వేసుకోవాల్సి ఉంటుంది. సేమ్ ఇదే డిజైను నేను వేసేసిన తర్వాత అతికించేసిన తర్వాత మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత కూడా లుక్ చూపిస్తాను చూడండి. సో 4 సైడ్ అనమాట ఇది. గమ్ కూడా చక్కగా మనకి క్లియర్ అయిపోయింది అనమాట. మొత్తం అంతా డ్రై అయిపోయిన తర్వాత ఇలా మంచిగా లుక్ కనిపిస్తుంది అనమాట. ఎక్సెస్ ఏమీ అవ్వకుండా మిడిల్లోనే వచ్చేలాగా చూసుకోండి గమ్ అనేది. అంటే ఆ స్టోన్కి సరిపడా గమ్ వేసేలాగా చూడండి, లుక్ బాగుంటుంది. అలాగే సైడ్ బ్యాంగిల్ ఏదైతే ఉందో సైడ్ బ్యాంగిల్కి కూడా నేను ఇంకొక న్యూ డిజైన్ ఏం కాదు, అంటే అన్నిటికీ యూజ్ అయ్యేది. సో మీకు అనేది ఫుల్లీగా మాకు గ్రాండ్ లుక్ కావాలి అనుకుంటున్నారనుకోండి, నేను ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. ఈ స్టోన్ వచ్చేసరికి 3mm స్క్వేర్ కుందన్ అనమాట. అండ్ ఇంకోటి వచ్చేసరికి 2 ఏమో రౌండ్ కుందన్స్, 3mm రౌండ్ కుందన్స్ 2 అనేది స్టిక్ చేసేసుకున్నాను. మళ్ళీ దీనిపైన స్క్వేర్ కుందన్ అనమాట. సో మీకు అనేది హెవీ లుక్ రావాలి అంటే ఇదే ప్యాటర్న్ బ్యాంగిల్ మొత్తం అనేది కంటిన్యూ చేయండి. లేదు థ్రెడ్ కూడా కనిపించాలి అనుకుంటే 4 స్క్వేర్ కుందన్స్ ఉన్నాయి కదా, సో స్క్వేర్ కుందన్ పెట్టి 2 ఏమో రౌండ్ కుందన్స్ పెట్టి 4 అనేది స్క్వేర్ కుందన్స్ కంప్లీట్ అయిన తర్వాత అక్కడితో స్టాప్ చేయండి. అలా కొంచెం గ్యాప్ ఇచ్చి మళ్ళీ డిజైన్ స్టార్ట్ చేయండి. అలా చేస్తే లుక్ బాగుంటుంది అనమాట. నేను ఈ మెటీరియల్ మొత్తము వరల్డ్ ఆఫ్ కిన్నెరా అని చెప్పేసి వాళ్ళకి యూట్యూబ్ ఛానల్ ఉంది, అలాగే ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది. నేను వీళ్ళ దగ్గర అనేది మెటీరియల్ పర్చేస్ చేస్తాను అనమాట. మీరు కూడా అనేది కావాలనుకుంటే వరల్డ్ ఆఫ్ కిన్నెరా, సో వీళ్ళ యూట్యూబ్ ఛానల్ని నెంబర్ కూడా ఇస్తుంటాను, వాట్సాప్ నెంబర్, కాంటాక్ట్ అవ్వచ్చు. ఇది ఫైనల్ లుక్ అనమాట బ్యాంగిల్ది. పర్టికులర్గా ఈ డిజైన్ ఎలా అనిపించిందో కమెంట్ చేయండి, నేను అక్కడ రిప్లై కూడా ఇస్తాను మీకు. ఇది 1 హ్యాండ్కి, 2 హ్యాండ్కి కూడా చూపిస్తాను, చూసేయండి. ఇవి వచ్చేసరికి 2 హ్యాండ్స్కి అనమాట. చూడండి, 2 హ్యాండ్స్ మొత్తం సెట్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఈ సెట్ ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సెట్ మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలి అనుకుంటున్నారనుకోండి, డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను, ఆ నెంబర్కి అనేది వాట్సాప్లో మీరు కాంటాక్ట్ అయినట్లయితే ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. ఇలాంటి వీడియోస్ మరి ఇంకా కావాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అయిపోండి. చివరి వరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.